శర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కూతురునని చెప్పుకుంటే హక్కును కూడా కోల్పోయారు. మీ మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి వ్యక్తికి ఎంతో గౌరవం ఉండేది. కానీ మీరు అక్కడ తెలంగాణ బిడ్డనని చెప్పి నాకు ఆంధ్రాతో పని లేదని అక్కడికి వెళ్ళి ఆంధ్రాకి నాకు ఇది లేదని చెప్పి వెళ్ళి అక్కడ నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఇచ్చేసి వాళ్ళందరినీ ఇచ్చేసింది కాక మళ్ళీ ఇప్పుడు ఈరోజు కొత్తగా కాంగ్రెస్ను పెట్టిన పార్టీని కాంగ్రెస్లో కలిపేసి ఈరోజు మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చి నేను ఇది నా పుట్టినిల్లు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అంటే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ఆంధ్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా అంగీకరిస్తారు. కానీ మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ఇక్కడ ఎవరు మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. మీరు కేవలం చంద్రబాబు దూతలాగా పాలనాయుడు ఎలాగనో మీరు అలా చంద్రబాబు దూతలాగానే తయారయ్యారు. మీకు తగిన శాస్తి ఆంధ్ర ప్రజలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని కూడా సంబోధిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం బాగలేదంటుంది, అప్పులు మయమైంది. ఈరోజు ప్రభుత్వం అప్పులు ఎంత ఉన్నాయి, ఈరోజు ఎంత ఉన్నాయి, గతంలో ఎంత ఉన్నాయి ఒకసారి శర్మిలాని అధ్యయనం చేసి తను ఆలోచన చేసి మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అనే అర్హత నీకు ఎవరిచ్చారు? ఈ చంద్రబాబు స్క్రిప్ట్ కాదా? పాలనాయుడులాగా నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటున్నావు అంటే నీకు ఉన్న యాల్వి కూడా ఈ ఆంధ్ర ప్రజానీకంలో నీకు ఎంతో కొంత ఉన్న మా ఆడబిడ్డని ఉన్న గౌరవం కూడా ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు తప్ప ఇందులో వచ్చే నీకు ఏమీ లాభం ఉండదు. రేపు పులివెందుల్లో జగన్ మీద పోటీ చేసే అవకాశం కూడా ఉందనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వివేకానంద రెడ్డి విజయం మీద పోటీ చేసి ఏమయ్యేది? ఆ రోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉన్నారు. శర్మిల కాదు, ఎవరు పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం. చంద్రబాబు, పావలనాయుడు, శర్మిల మొత్తం ఏకమై వచ్చి ప్రసారం చేసి అక్కడ పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కాదా? రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఓడిపోలేదు అలాగనే జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఉండదు. ఈ వైఎస్ఆర్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో తిరుగు ఉండదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం కారణం ఏంటి? అదే కాంగ్రెస్లోనే శర్మిల గారు చేరుతున్నారు, ప్రజలు ఎలా తీసుకుంటారు? ఆ రోజు శర్మిల నోటి గుండా మాట్లాడిన మాటలు ఏంటి? ఈ రోజు కొత్తగా మళ్ళీ కళ్ళవల్లి మాటలు పలుకుతుంది. ఆ రోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీని విమర్శించిన శర్మిల ఈ రోజు కొత్తగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెసే కాపాడుతుందని మునిగిపోయిన పడవని లేపాలంటే ఎన్ని జాకీలు పెట్టినా చంద్రబాబు నాయుడు, నువ్వు, పాలనాయుడు మొత్తం కలిసి ఎన్ని జాకీలు పెట్టినా ఇక్కడ ఇదే పొజిషన్ లేదు. కాంగ్రెస్కి రాష్ట్రంలో మనుగడ లేదు. ఈ దక్షిణాది రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ మునిగిపోయిన నావసాంతి. అంటే ఈ కాంగ్రెస్ రావడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైనా ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారా? ఇక్కడ రాజశేఖర రెడ్డి గారుని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసి తను చనిపోయిన తర్వాత తన మీద చనిపోయిన వ్యక్తి మీద కూడా ఇంగిత జ్ఞానం లేకుండా కేసు పెట్టిన అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎవరు మద్దతుగా లేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతమంది ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా, ఎన్ని పుట్టగొడుగుల్లాగా వచ్చినా ఈ రాష్ట్రంలో ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు నడుస్తారు. ఉన్న వాస్తవ పరిస్థితి అది. అంటే ఇప్పుడు డెవలప్మెంటే జరగడం లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటున్నారు శర్మిల గారు. డెవలప్మెంట్ మీరు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని అక్కడ కూర్చుంటే కాదు, ఇక్కడికి వచ్చి గల్లీల్లో వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. డెవలప్మెంట్ అయిందో అవ్వలేదో చెప్తారు. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఓన్లీ రోడ్లు వేస్తేనా? ప్రజలకి కరోనా కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఉచితంగా ఇంజెక్షన్ లేపించి సొంత మనుషులాగా చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తన కుటుంబంలాగా భావించాడు. అంతేగాని మీలాగా హైదరాబాద్లో ఉండి కళ్ళబొల్లి మాటలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు చేత కాదు. అనేక ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు, ఎన్నో బ్యాటరీలు వచ్చినాయి, ఎన్నో ఇరిగేషన్స్ వచ్చినాయి. అన్నీ చెప్పుకోవటం, మాకు పబ్లిసిటీ చేసుకోవడం రాదు. మేము అభివృద్ధి చేస్తే మాకు ఓటేయండి అని అడిగే ఏకైక ఒక్క మొగాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క మొగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రత్యేక హోదాని పక్కన పెట్టి ఓన్లీ డెవలప్మెంట్ కానీ చేయకుండా చేస్తున్నాడు కదా. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ప్రత్యేక హోదా కోసం ఆ రోజు మనం అదే మోడీ గారికి సీట్లు తగ్గుంటే దానికి తగ్గట్టు ఈరోజు ప్రత్యేక హోదా సాధించగలిగే వాళ్ళు. మోడీ గారికి సంపూర్ణ మెజారిటీ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా దానికి కొంత సఫలమయ్యే పొజిషన్ త్వరలో ఉంటుంది. అంటే శర్మిల గారు కాంగ్రెస్లోకి చేరడానికి ఏమైనా సొంత లాభం ఏమైనా ఉంటుందంట? శర్మిల కేవలం అనిల్ బ్రదర్ మోర్సుపల్లి శర్మిల, వైఎస్ శర్మిల అని కూడా కనకూడదు. మోర్సుపల్లి శర్మిల కేవలం అనిల్ బ్రదర్ అనిల్ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం
కాపాడుకోవడం కోసం, తన ఉనికిని కాపాడుకోవడం కోసం, తన వ్యాపారాల లబ్ధి కోసమే కేవలం కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇక్కడ ఎవరితో కలిసినా, ఎన్ని పార్టీతో కలిసినా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా, నువ్వు ఎన్ని చేసినా జిమ్మిక్కులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. మళ్ళీ 2024లో వై నాట్ 175 ఏదైతే ఉందో 170 సీట్లు గెలవబోతున్నాం.